ఒక దేశం నిజంగా బలంగా ఉండాలంటే ఏం కావాలి? చాలా కఠినమైన చట్టాలు పెడితే సరిపోతుందా? లేకపోతే శిక్షలు పెంచుకుంటూ పోతే సరిపోతుందా? లేదా అసలు బలం ఇంకెక్కడో ఉందా? ఈ ప్రశ్నకు వందల సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. దాని గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఏమన్నారంటే, సమాజ బలం దాని చట్టాలలో కాదు, దాని ప్రజల నైతికతలో ఉంది. అంటే చూడండి, ఓ సమాజాన్ని నిజంగా నిలబెట్టేది బయటనుంచి వచ్చే భయం కాదంట, మనలో ప్రతి ఒక్కరిలో లోపలి నుంచి వచ్చే బాధ్యత అంట. ఎంత లోతైన మాట కదా ఇది. సరే, వినడానికి ఈ మాట చాలా బావుంది. కానీ నిజ జీవితంలో దీని అర్థమేంటి? మన రోజువారీ పనుల్లో దీన్ని ఎలా చూడాలి? పదండి, కొన్ని ఉదాహరణలతో దీన్ని ఇంకాస్త సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, చట్టమంటే ఏంటి? ఎవరైనా చూస్తున్నప్పుడు శిక్ష పడుతుందన్న భయంతో మనం ఫాలో అయ్యేది. అంటే ట్రాఫిక్ పోలీసున్నప్పుడు కరెక్ట్గా హెల్మెట్ పెట్టుకోవటం లాంటిది. కానీ నైతికత అలా కాదు. ఎవరూ చూడకపోయినా అది చెయ్యడం కరెక్ట్ కాబట్టి మనం చేసే పని, మన అంతరాత్మ చెప్పే మాటన్మాట. చూశారా తేడా? ఒకటి బయటనుంచి వచ్చే ఒత్తిడి, రెండోదేమో మన లోపల్నుంచి వచ్చే బలం. అదే అసలైన స్ఫూర్తి. సరే, ముందుగా అసలు ఈ చట్టాలు ఎంతవరకు పనిచేస్తాయి? వాటికి మనలాంటి ప్రజలకు మధ్య ఉన్న సంబంధమేంటి? ఒకసారి చూద్దాం. ఆలోచించండి, మనం ఎన్ని గొప్ప చట్టాలు చేసినా జనాలు వాటిని మనస్ఫూర్తిగా ఒప్పుకోకపోతే ఏమవుతుంది? సింపుల్, అవి కేవలం పుస్తకాల్లోని అక్షరాలలాగే ఉండిపోతాయి. ఒక బండి నడవాలంటే పెట్రోల్ ఎలాగో, ఒక చట్టం పనిచేయాలంటే ప్రజల నైతిక మద్దతు అనే ఇంధనం ఖచ్చితంగా కావాలి. అది లేకపోతే ఏ చట్టమైనా సరే అక్కడే ఆగిపోతుంది. సరే, ఒక చట్టం శిక్ష మీద కాకుండా మన నైతిక బాధ్యత మీద ఆధారపడితే ఏమవుతుంది? దీనికి మనందరికీ తెలిసిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. అదే స్వచ్ఛ భారత్ అభియాన్. మొదట్లో గుర్తుందా? రోడ్లపై చెత్త వేస్తే ఫైన్ వేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ కేవలం ఫైన్ వేస్తారన్న భయంతో దేశం మొత్తం శుభ్రపడిందా? లేదు కదా. ఎప్పుడైతే ఇది ఒక ప్రభుత్వ పథకంలా కాకుండా ఇది మన దేశం, దీన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి అనే ఒక నైతిక బాధ్యతగా మారిందో, ఒక ప్రజా ఉద్యమంలా మారిందో, అప్పుడు చూడాలి అసలైన మార్పు. చట్టం కంటే నైతికత ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మనకు దొరకదేమో. సరే, ఈ విషయం కేవలం సామాన్య ప్రజలకేనా? కాదు, దేశాన్ని నడిపేవాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. మరి పరిపాలనలో ఈ నైతికత పాత్ర ఏంటి? ఒక ప్రభుత్వం సరిగ్గా పనిచెయ్యాలంటే దానికి పునాదేంటి? డబ్బులా? అధికారమా? కాదు, ఆ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల నిజాయితీ. ఒకవేళ వాళ్లల్లోనే ఆ నిజాయితీ, ఆ నైతికత లేదనుకోండి, అప్పుడు మనం ఎన్ని యాంటీ కరప్షన్ చట్టాలు తెచ్చినా ప్రయోజనమేముంటుంది? అదంతా చిల్లుల గిన్నెలో నీళ్లు పోసినట్టే అవుతుంది. మరి అవినీతిని నిజంగా ఆపగలిగేది చట్టాలు మాత్రమేనా? ఈ ప్రశ్నకు అశోక్ ఖేమ్కా లాంటి వాళ్ల జీవితాలే మనకు సమాధానం చెప్తాయి. ఆయనొక అద్భుతమైన ఉదాహరణ. ఆయనొక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ముందు కొన్ని పెద్ద పెద్ద భూ ఒప్పందాల ఫైల్స్ వచ్చాయి. వాటిని ఓకే చేయమని పైనుంచి ఎంత రాజకీయ ఒత్తిడి వచ్చినా సరే ఆయన అస్సలు లొంగలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ డీల్స్లో అవినీతి ఉందని ఆయన అంతరాత్మకు తెలుసు. చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని ఆయన హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. కాని ఆయన తన అంతరాత్మ మాట విన్నారు. ఆ డీల్స్ను రద్దు చేశారు. చూశారా? ఇక్కడ ఆయన ఆపింది చట్టం కాదు, ఆయనలో ఉన్న ఆ నైతిక బలం. ఓకే, ఇప్పటిదాకా వ్యక్తుల గురించి, పరిపాలన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఆలోచనను ఇంకాస్త పెద్ద క్యాన్వస్ మీద చూద్దాం. అదేంటంటే సమాజంలో సామరస్యం. సమాజంలో శాంతిగా ఉండాలంటే కఠినమైన చట్టాలుంటే సరిపోతుందా? ఒకసారి ఆలోచిస్తే చట్టం ఏం చేస్తుంది? ఏదైనా తప్పు జరిగిన తర్వాత శిక్షిస్తుంది. అంటే ప్రాబ్లం వచ్చాక రియాక్ట్ అవుతుంది. కానీ అసలా ప్రాబ్లమే రాకుండా ఉండాలంటే ఏం కావాలి? అక్కడే మనకు సామాజిక విలువలవసరం. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరు అర్థం చేసుకోవడం, ఇలాంటి నైతిక విలువలున్నాయనుకోండి, అవి అసలు గొడవే రాకుండా చూస్తాయి. సో ఒకటి భయంతో శాంతిని తెస్తే, రెండోది ప్రేమ, గౌరవంతో ఐక్యతను తెస్తుంది. మీరే చెప్పండి, ఈ రెండింట్లో ఏది శాశ్వతంగా ఉంటుంది? ఇన్ని మతాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు ఉన్న మన భారతదేశం కంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి?
కొన్నిసార్లు సున్నితమైన పరిస్థితులొచ్చినప్పుడు కేవలం చట్టాలు మాత్రమే శాంతిని కాపాడలేవు. అప్పుడే సమాజంలోని పెద్దలు, మతగురువులు ముందుకొస్తారు. మనమంతా ఒక్కటే అనే ఆ నైతిక విలువలను గుర్తుచేస్తారు. అప్పుడే పరిస్థితులు మళ్లీ చక్కబడతాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? చట్టం కంటే కూడా మన మధ్య ఉన్న ఆ సహనం, ఆ ఐక్యత అనే బంధాలే మనల్ని బలంగా కలిపి ఉంచుతున్నాయి. సో, ఇదంతా చూశాక మనకు ఏమర్థం కావాలి? అసలు నిజమైన బలమనేది ఎక్కడుంది? సింపుల్గా చెప్పాలంటే, చట్టమనేవి మన చుట్టూ ఉన్న ఒక కంచెలాంటిది. మనం హద్దులు దాటకుండా చూస్తుంది. కానీ నైతికత, అది మనం నిలబడిన పునాదిలాంటిది. ఫౌండేషన్ అన్నమాట. పునాది బలంగా ఉన్నప్పుడు కంచెతో పెద్దగా పనే ఉండదు కదా. సో ఒక సమాజం యొక్క నిజమైన బలం బయటి ఆంక్షల నుండి రాదు. అది ప్రజల లోపలి నుంచి, వాళ్ల నైతిక నియంత్రణ నుండే వస్తుంది. అలాంటి సమాజంలో ఉన్నవాళ్లు సహజంగానే చట్టాన్ని గౌరవిస్తారు, సామరస్యంగా కలిసి జీవిస్తారు. అందుకే ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. మనం కోరుకుంటున్న ఆ బలమైన సమాజాన్ని కేవలం కఠినమైన చట్టాలతో నిర్మించగలమా? లేకపోతే మన పిల్లలకు, మన తరువాతి తరాలకు బలమైన నైతిక విలువలను అందించడం ద్వారా నిర్మించగలమా? ఆలోచించండి.